महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 5వ తారీఖు నుంచి జూలై మాసం వచ్చేసింది. అప్పుడే 6 నెలలు గడిచిపోయే సంవత్సరంలో ప్రథమ భాగం కంప్లీట్ అయిపోయింది. సో జూలై మాసానికి సంబంధించి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు ఇక్కడ ఈ రాశి జనరల్గా గోచారంలో మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వస్తూ ఉన్నారు. ఆయన వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు బుధ భగవానుడు. అలాగే శుక్రుడు కూడా ఈ వారం ప్రారంభం నుంచే సింహరాశి కేతువుతో కలిసి ఆయన కూడా యుతిలో ఉంటూ ఉంటారు. ఇక మీనంలో శని, వృషభంలో కుజుడు, మిథునంలో రవి బుధులు, ఉచ్చస్థితిలో గురుడు కర్కాటక రాశిలో ఇప్పుడు లోన్లీగా ఆయన గోచారంలో ఉన్నారు. శుక్రకేతువులు సింహరాశిలో, కుంభంలో రాహు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. తులరాశికి సంబంధించి చూద్దాం. తులరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, లాభంలో కేతువు, లాభంలో శుక్రుడు 3 గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి మెయిన్గా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి చూసినట్టయితే కనుక 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశికి చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే అనేకమైన ఆలోచనలు, సో మచ్ ఆఫ్ మైండ్ థింకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో డైలీ క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి మాత్రం డైలీ యొక్క కంటిన్యూస్ థింకింగ్ని ఇక్కడ ఎక్కువ ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ కొన్నిసార్లు సంతానానికి సంబంధించి చూసే వాళ్ళకి ఇదేంటంటే కంటిన్యూస్గా వీళ్ళకి సో ఎందుకు డిలే అవుతుంది అనేది మాత్రం ఒక ఆలోచన ఎక్కువగా కలిగే ఆస్కారాలు, ఇన్కేస్ డిలే అయితే కనుక కలిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం మంచిది. సో ఆల్రెడీ 2025 అంటే ఒక సంవత్సర కాలం నుంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నప్పుడు మీకు దాని మూడ్ తెలిసిపోద్ది ఎలా ఉంది ఏంటి అనేది. సో దానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఆల్రెడీ అబ్స్టెకల్ ఫేస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అనుకుంటే కనుక జాగ్రత్త పడడం ఇంకా మంచిది. సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ షష్టమంలో శని ఉన్నాడు, అక్కడే చంద్రుడు కూడా ఉన్నారు. యాక్చువల్లీ సాటర్న్ ఈజ్ వెరీ క్రూయల్ ప్లానెట్ అంటే పాపగ్రహం జనరల్గా, కానీ ఈ రాశికి వెరీ వెరీ గుడ్ ప్లానెట్. అంటే ఇలాంటి శని భగవానుడు ఈ రాశికి షష్టమ స్థానంలో ఉన్నాడు. సో కొన్నిసార్లు ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ హోమ్ ఎన్విరాన్మెంట్ రీత్యా కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు. కానీ సేమ్ టైం ఇక్కడ ఏవైనా భూ వివాదాలు అండ్ ఇక్కడ ఇన్హెరిటెన్స్కి సంబంధించి కోర్ట్ కేసెస్, ఇలా ల్యాండ్స్కి సంబంధించి వాటి గురించి బయటపడేయడానికి శని చాలా వరకు ట్రై చేస్తాడు. అలాగే కంప్రెసింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్, రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ సాటర్న్ 6th హౌస్లో ఉండటం వల్ల డెఫినెట్గా మీ ఎనిమీస్ని కంప్రెస్ చేయడానికి కూడా చాలా ఇక్కడ సహాయపడతాడు. సో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్ఫుల్గా ఈ రాశి వాళ్ళు ఉండటం అనేది మంచిది ఈ టైంలో. గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మెయిన్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ, ద సేమ్ టైం మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోనూ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో పెట్టకపోవడం మంచిది. మ్యాచెస్ చూసే విషయంలో కూడా అనుకూలత కొంచెం తక్కువగా ఉంది. అన్నెసరీగా ఫైనాన్షియల్గా కొంత డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. వారందరిని చూస్తే 8వ స్థానంలో చంద్రుడు, అక్కడే కుజుడు కూడా ఉన్నాడు. ర్యాష్ డ్రైవింగ్, అగ్రెసివ్నెస్, ఇంపల్సివ్నెస్,
కోపావేశాలతో ఏ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం అనేది వారాంతానికి చాలా మంచిదని చెప్పాలి. బుధుడు కూడా ఈ వారం నుంచి రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ ఆయన 10th హౌస్ నుంచి 9th హౌస్కి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి అన్ప్లానెడ్ జర్నీస్ విషయంలో మిస్కమ్యూనికేషన్ వల్ల ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. సో ఈ విధంగా తులారాశికి మనం మెయిన్ చూస్తే కనుక అష్టమ కుజ దోషం వల్ల డెఫినెట్గా భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత ఉండే విధంగా చూసుకోవటం, బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్కి రిలేటెడ్గా కానీ కట్స్ గాయాలు ఇలాంటి వాటి విషయంలో కానీ కొంచెం జాగ్రత్త ఉండటం మంచిది. కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుని దానం ఇస్తే చాలా మంచిది. సో అలాగే ధరణీ గర్భ సంపద కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకుంటే ఇంకా మంచిది రాశి వాళ్ళు. సో కాబట్టి ఒక అష్టమ కుజ దోషం వల్ల అలాగే బుధుడు కూడా రెట్రోగ్రేషన్లో ఉండటం వల్ల వారం ప్రారంభంలో కొంతవరకు హెవీ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో అంటే మెయిన్గా అష్టమ కుజుడే కొంచెం ఇంపాక్టివ్ కాబట్టి కుజుడికి మాత్రం తప్పకుండా ఈ వారం చేసుకోవాల్సిన అవసరం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోవాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది. అలాగే అన్ని గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాబట్టి డిస్క్రిప్షన్లో చూసుకోవడం మీరు చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.